దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 35. ఉగ్ర తారాదేవి వివరణ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. దుష్కర్ముడైన తారాదేవి ఉపాసకుని శ్రీపాదుడు శిక్షించి రక్షించుట. మేము శరభేశ్వర శాస్త్రి నుండి సెలవు పుచ్చుకుని మా ప్రయాణమును కొనసాగించితిమి. శ్రీపాద శ్రీవల్లభుల నామస్మరణమే ఇహలోక పరలోక సాధనమని తలచితిమి. మేము కొంత దూరము ప్రయాణము చేయునప్పటికీ మాకొక ఆశ్రమ ప్రాంతము గోచరించెను. ఆ ఆశ్రమమందు సిద్ధుడను మహర్షి ఒకడుండెను. అతడు పూర్తి వైరాగ్యవంతుడు, కౌపీనధారి అయి ఉండెను. ఆశ్రమము వాకిట నిలుచొనియుండిన ఇద్దరు శిష్యులు శంకరభట్టు, ధర్మగుప్తుడను వారలు మీరేనాయని ప్రశ్నించిరి. మేము అవునని సమాధానమిచ్చితిమి. మమ్ములను అతడు లోనికి కొనిపోయెను. లోపల తారాదేవి విగ్రహముండెను. ఆ సిద్ధుడు తారాదేవి ఉపాసకుడని అర్థమైనది. మధ్యాహ్న సమయమాయెను. పూజానంతరము భజన కావింపబడెను. ఆ తదుపరి మాకు సమృద్ధి అయిన భోజనమీయబడెను. ఆ సిద్ధుడు, నాయనలారా, మీరు వచ్చుచున్న విషయమును శ్రీపాదుల వారు మాకు తెలియజేసిరి. మహాగురువుల ఆదేశానుసారమే మీకు ఆతిథ్యమీయబడినది. నేను తారాదేవి ఉపాసకుడను. సర్వదా మోక్షమును ప్రసాదించునది, తరింపజేయునది అగుట వలన ఈ మహాతల్లిని తారా అని వ్యవహరించెదరు. అనాయాసముగానే వాక్శక్తిని ప్రసాదించుట వలనను భయంకరమైన విపత్తుల నుండి తన భక్తులను రక్షించునది కావునను ఈమెను నీల సరస్వతి అని వ్యవహరించెదరు. ముగ్గురు హయగ్రీవులు కలరు. ఒకరు విష్ణుమూర్తి అవతారము, మరి ఒకరు మహర్షి. ఒకానొక రాక్షసుడు హయగ్రీవుడని వ్యవహరింపబడేవాడు. హయగ్రీవుడను రాక్షసుని వధించు నిమిత్తము ఈమె నీల విగ్రహ రూపిణి అయినది. ఈ దేవి ఉపాసన వలన సామాన్యుడు కూడా బృహస్పతితో సమానమైన విద్వాంసుడు కాగలడు. భరత వర్షమునందు మొట్టమొదటిసారిగా తారోపాసన చేసినవాడు వశిష్ఠ మహర్షి. ఈమెను వశిష్ఠారాధిత తారాదేవి అని కూడా పిలిచెదరు. నేను తారోపాసన చేయుచున్నను. నాకు ఏనాడు తారాదేవి దర్శనము కాలేదు. నేను మిథిల దేశమునందలి మహిషి అను గ్రామమున ఉగ్రతారా సిద్ధపీఠమును దర్శించి తిని. అచ్చట తార, ఏకజట, నీల సరస్వతి అను త్రిమూర్తులు ఏకస్థానములో కలరు. మధ్యస్థానములో పెద్ద విగ్రహమును, రెండు వైపులా రెండు చిన్న విగ్రహములు కలవు. అక్కడనే ఉపాసన చేసి వశిష్ఠ మహర్షి తారోపాసనా సిద్ధిని పొందినాడని పెద్దలు చెప్పెదరు. నేను ఉగ్రతారామాతను దర్శించి బయటకు వచ్చుసరికి ముద్దుల మూటగట్టు బాలికారూపమును గాంచి తిని. ఆమె అందలరవళి చాలా వినసొంపుగా నుండెను. ఆ బాలిక నడుచునప్పుడు ఆమె అందలరవళి నా హృదయమునందు ప్రతిధ్వనించుచుండెను. ఆ బాలిక, నాయనా, నీవు ఎక్కడెక్కడో తిరుగుచున్నావు. బహుశః నా గురించియే నీవు లోకమంతటా గానించుచున్నట్లు తోచుచున్నది. ఇది వాస్తవమేనా అని నన్ను ప్రశ్నించినది. నేను బిత్తరపోయి తిని, ఈమెయేనా ఉగ్రతారాదేవి, లేదా ఎవరైనా పిచ్చి బాలిక ఈ రకముగా పలుకుచున్నదా? తారాభగవతి శవరూప శివునిపై ప్రత్యాలీఢ ముద్రతో ఆసీనమై ఉంటుంది. నీలవర్ణములో త్రినేత్రములతో, చేతిలో కత్తెర, కపాలము, కమలము, ఖడ్గములను ధరించి ఉంటుంది. వ్యాఘ్ర చర్మమును ధరిస్తుంది. ముండమాలను ధరిస్తుంది. భోగ మోక్ష ప్రదాయిని అయిన ఆ దేవి యొక్క వాస్తవ రూపమది. కానీ నేను చూచు రూపము 12-13 సంవత్సరముల మించని వయస్సు గల ముగ్ధ మోహనమైన బాలికారూపము. నేను బిత్తరపోయి తిని, సమాధానము చెప్పలేకపోయి తిని. ఇంతలోనే ఆ బాలిక తన వర్చస్సును పెంచుకొన్నది. ఆమె శరీరమునందలి సర్వ కణములను తేజోభరితము కాజొచ్చెను. శరీరవర్ణము బాలుని రూపమును పొందినది. ఆ శరీరము యొక్క రంగు బంగారు రంగు. ఆ బాలుని నేత్రములు యోగి నేత్రముల వలె ప్రశాంతముగను, కరుణ, జాలి వంటి దివ్య గుణములు కలవిగను ఉండెను. ఆ బాలునికి 2 కాళ్లకును అందెలు కలవు. అయ్యా, నా కాలి అందలు బిగుతుగా ఉన్నవి, విప్పగలవా అని నన్ను అడిగెను. నేను అట్లే అంటిని. ఈ 2 అందెలను నీ వద్ద ఉంచుకొనుము. ఈ అందెలకు జీవశక్తి గలదు. నీవు ఎచ్చటికి వెళ్ళగలవో, ఏమి తినవలెనో, ఎవరితో మాట్లాడవలెనో అన్నీయును అవియే నిర్ణయించును.
ఈ విధముగా చెప్పి ఆ బాలుడు అంతర్ధానమాయెను. నేను కాళీఘట్టమునకు పోయి తిని కాళీమాతను దర్శించి దక్షిణమునకు పోయి తిని పూరి మహాక్షేత్రమును దర్శించి తిని ఇంకను దక్షిణమునకు పోయి సింహాచల క్షేత్రమునకు పోయి తిని అదృష్టవశమున పాదగయా క్షేత్రమైన శ్రీ పీఠికాపురమునకు వచ్చి తిని కుక్కుటేశ్వరుని దర్శించి తిని నేను స్వయంభూదత్తుని దర్శించి తిని. స్వయంభూదత్తుని విగ్రహమున్న చోట ఒక పుట్ట ఉండెను. ఆ పుట్టలో ఒక దేవతా సర్పము నివసించుచుండెను. నేను దత్తుని దర్శించిన తదుపరి ఆ దేవతా సర్పము దర్శనమిచ్చినది. ఆ సర్ప దర్శన మాత్రమున నాలోని కుండలిని విజృంభించసాగెను. నా శరీరము నా స్వాధీనములో లేదు. నేను అటునిటు తిరుగుచు పిచ్చివాని వలె తారామాత నామోచ్చారణము చేయుచు బిగ్గరగా అరచుచుంటిని. యోగవశమున నేను నరసింహవర్మయ్యను పేరు కలిగిన క్షత్రియ జమీందారు గృహ సమీపమునకు వచ్చి తిని. మహిషి గ్రామమున దర్శనమిచ్చిన బాలికా రూపము నా మనోనేత్రమునకు దృగ్గోచరమయ్యెను. వెంటనే ఆ బాలికా రూపము బాలక రూపమును ధరించెను. నాకు ఆనాడు దర్శనమిచ్చిన ఆ దివ్యబాలుడే నా కళ్ళెదుట వాస్తవముగా నుండెను. శ్రీవర్మగారింట ఒక రకమైన జట్కాబండి వంటిది ఉండెను. ఆ జట్కాబండిని ఒకే ఒక మనుష్యుడు లాగగలుగును. ఆ దివ్యబాలుడు ఆ జట్కాబండిలో తన మాతామహ గృహమునకు పోదలిచెను. శ్రీవర్మగారు ఆ బండిని లాగు నౌకరుని పిలిచెను. ఆ నౌకరు వచ్చి నిలచెను. ఆ దివ్యబాలుడు నౌకరును కూడా ఆ జట్కాబండి ఎక్కమనెను. నన్ను ఆ జట్కాబండిని లాగమనెను. నేను ఆ బండిని లాగనంటిని. నీవు ఈ బండిని లాగని ఎడల నీ తోలు వలచి చెప్పులు కుట్టించుకొనెదను. నేను అసలే చర్మకారుడను. తోలు వలచి చెప్పులు కుట్టుకొనుట నా కులవృత్తి. నీలాంటి పశువుల చర్మములు మహిష గోచర్మముల కంటే శ్రేష్టమైనవిగా ఉండుననెను. నేను విధిలేని పరిస్థితులలో ఆ జట్కా బండిని లాగుటకు సమ్మతించి తిని. ఆ బాలుడు తన చేతిలో ఎడ్లను త్రోలు కర్ర వంటిది ఒకటి ధరించియుండెను. నేను బండిని లాగుటకు నానా శ్రమలను పడుచుంటిని. ఆ దివ్యబాలుడు తన చేతిలోని కర్రతో నన్ను గట్టిగా బాదుచుండెను. ఆ ఇద్దరు మనుష్యుల బరువును 20 మంది మనుష్యుల బరువునకు సమానమై ఉండెను. నేను బండిలాగుటకు నానావస్థలు పడుచుండగా ఆ బాలుడు నా బాధను అతిశయింపచేయుచు దుడ్డు కర్రతో మోదుచుండెను. నేను దుఃఖ భారముతో రక్తధారలు కారుచుండగా ఆ బండిని ఎటులనో ఆ బాలకుని మాతామహ గృహమునకు చేర్చితిని. ఆ బాలకునితో వచ్చిన నౌకరు నా పరిస్థితిని చూసి ఎంతగానో విచలితుడయ్యెను. ఆ బాలుడు మాత్రము కర్కశ వినోదమునొందెడి కసాయి బాలుడుగా నుండెను. ఈ దురాత్మునియందు ప్రేమభావమును పొందిన ఎడల నిన్ను కూడా శిక్షింపవలసియుండును అని అతడు ఆ నౌకరును హెచ్చరించెను. నేను అర్ధనగ్న స్వరూపముతో నుండిని. ఆ బాలుడు ఇంటిలోనికి పోయి హస్తముల నిండుగా మిరపకాయ గుండను తీసుకుని రక్తధారలు కారుచున్న నా శరీర భాగములపై దట్టించెను. నా మొలయందు మాత్రము ఆనాడు మహిషి గ్రామమునందీయబడిన 2 అందియలును ఉండెను. ఇంతలో ఆ దివ్య బాలకుని అమ్మమ్మ రాజమాంబ అను పుణ్యమూర్తి బయటకు వచ్చెను. ఆమె పుణ్యరూపిణి అను నామాంతరము కలది. ఆమె దర్శనము నొందిన వెంటనే నా శరీరమునందు మంటలు చల్లారినవి. ఆమె భర్త బాపనార్యులని ప్రసిద్ధి నొందిన సత్య ఋషీశ్వరులు. వారు నాతో, నాయనా, నీదే గ్రామము, ఎచ్చట నుండి వచ్చితివి, కాసేపు విశ్రాంతి తీసుకుని భోజనము చేసి వెళ్ళవచ్చును అని హిందూస్థానీ భాషలో పలికిరి. ఆ నౌకరు శ్రీపాదుల వారు చేసిన ఈ దౌష్యమును వారి అమ్మమ్మకును తాతగారికిని విన్నవించిరి. అంతటా శ్రీపాదుల వారు, అమ్మమ్మ, ఈ నౌకరు అబద్ధము చెప్పుచున్నాడు. ఈతనికి రక్తధారలు కారనే కారలేదు, అవి చెమట బిందువులు. నేను అద్దినది మిరపకాయ గుండ కానే కాదు, చందనపు పొడి అని అనిరి. ఆ నౌకరును పరిశీలించమనిరి. పరిశీలించగా శ్రీపాదుల వారు చెప్పినదే నిజమాయెను. అంతటా బాపనార్యుల వారు, శ్రీపాద, నీవు సత్యవ్రతుడవు, అచ్చట రక్తధారలున్నవని అనిన ఎడల రక్తధారలుండును.
చందనపు పొడి ఉన్నదని అనిన ఎడల చందనపు పొడి ఉండును. నీవు ఏది ఉన్నదని చెప్పిన ఎడల అది అచ్చట ఉండును. నీవు సాక్షాత్తు ఉగ్రతారా రూపుడవని తోచుచున్నది. ఉగ్రతారాదేవి వాక్సిద్ధిని ప్రసాదించునని వినియుంటిని. సాక్షాత్తు ఉగ్రతారవైన నీవు నీ సంకల్పము ప్రకారము అచ్చటనున్న ఏ వస్తువుల స్వభావ ధర్మములనైనను సంకల్ప మాత్రమున మార్చగలవు. నీ లీలా వినోదమును ఆపి ఈ అభాగ్యుని కరుణింపుము అనిరి. అంతటా శ్రీపాదుల వారు, తాత, నీవు లెస్సగా పలుకుచున్నావు. నాకు సంకల్పము కలుగుటయు అది ఫలితమిచ్చుటయును వెంటనే సంభవించునని చెప్పితివి. ఇది యథార్థమో కాదో నిర్ణయించుటకు శాస్త్రముల సహాయము కావలెను. ఈ ఆగంతకుడు సద్బ్రాహ్మణుడు, ఉగ్రతారను ఉపాసించువాడు. మంచిదే. అయితే ఇతడు సన్యాస దీక్షను గురు అనుమతితో పొందక తనకు తోచిన విధముగా సన్యసించెను. ఇతని తండ్రి అష్టకష్టములు పడి ఇతనిని పెద్ద చేసెను. ఇతని తల్లి వీడు గర్భము నందున్నప్పుడు ఎంతయో కష్టమును అనుభవించెను. వీడు జన్మించినప్పుడు ఆ తల్లి తన రక్తమును ఎంతయో పోగొట్టుకొనెను. గాయములు కలిగి రక్తము కారునప్పుడు మిరపకాయ గుండ అద్దిన ఎడల ఎంత బాధగా ఉండునో అంతటి బాధను ఇతని తల్లి అనుభవించినది. వారిరువురును మరణించి అదృష్టవశమున పీఠికాపురమున జన్మించిరి. ఆ నరసింహవర్మ ఇంటనున్న నౌకరు ఎవరో కాదు, ఈ ఆగంతకుని పూర్వజన్మమునందలి తండ్రియే. ఆ నౌకరుని భార్య పూర్వజన్మమున వీని తల్లియే. చనిపోయిన పెద్దల పేరిట పిండ ప్రదానములు సరిగా చేయకపోవుట అనర్ధ హేతువగును. ఈ ఆగంతకుడు తాను సన్యసించితిని గనుక తల్లిదండ్రుల పిండ ప్రదానములు చేయలేదు. వీని పాపకర్మమును వీని పుణ్యకర్మమును పాదగయా క్షేత్రమైన శ్రీ పీఠికాపురమునకు లాగుకొని వచ్చినది. స్వల్ప బాధతో పాపకర్మమును అనుభవించుట చేత వీనికి ఆ దుర్యోగములను పరిహరించి తిని. మాతృగర్భమునందు 9 నెలలు పర్యంతము శిశువుండును. కాశీక్షేత్రమునందు 9 నెలలు గాని 9 రోజులు గాని 9 గడియలు గాని ఉండినా పితృశాపములు తొలగిపోవును. శ్రీ పీఠికాపురము కాశీతో సమానమైన క్షేత్రము. ఈ ఆగంతకుడు 9 రోజులు పూర్వజన్మమునందలి తన మాతాపితరులకు సేవ చేసిన ఎడల పితృదేవతల శాపము తొలగిపోవును అని సెలవిచ్చిరి. నేను అట్లే వనరించి తిని వారి అనుగ్రహ ఆశీర్వాదములను పొందితిని. వారు ఆనాడు ఒసంగిన కాలి అందెలను నా పూజాగృహమున భద్రపరచితిని. నేను ఉగ్రతారా సిద్ధి నొందితిని. నా యొక్క తంత్రశక్తితో జనులకు ఆది వ్యాధులను పరిహరించుచుంటిని. మీరు ఇచ్చటకు వచ్చుటకు ముందు శ్రీపాదుల వారు నా మనోనేత్రమునకు అగుపడి శంకరభట్టు ధర్మగుప్తులు అనువారు ఈ దారి వెంట వచ్చుచుండిరనియు వారికి సమృద్ధిగా భోజనము పెట్టి ఆ రోజు నీ ఆశ్రమమున ఉండుటకు ఏర్పాట్లు చేసి నా కాలి అందెలను వారికి బహుమానముగా ఇయ్యవలసినదని ఆదేశించిరి అని మాకు వివరించిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.